మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకి ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కనుమ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. భీమవరంలో కోడి పందాలను వీక్షించేందుకు జబర్దస్త్ నటుడు గెడ్డం నవీన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి ఎలా జరుగుతున్నాయి పందాలు? గత ఏడాది కూడా వచ్చారు, ఈ ఏడాది వచ్చారు. ఏమైనా వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా ఈ ఏడాదికి మొన్నటికి ఈ రోజుకి చాలా గ్రాండ్గా ఉంది. ఈసారి అయితే ఇంకెక్కువ మంది కనబడుతున్నారు మొన్నటికన్నా ఈరోజు. పబ్లిక్ అయితే ఎప్పుడే ఇదే క్రేజ్ ఉంటుంది. ఈ క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఇది కొన్ని ఏళ్ళు తరతరాలుగా వస్తున్న క్రేజ్ కాబట్టి ఇక్కడ మాత్రం భీమవరం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అలాగే నిన్న నేను పాలకొల్లు వెళ్ళాను, అక్కడ కూడా సూపర్, చాలా బాగా జరుగుతుంది. ముఖ్యంగా తాడేరు అయితే అల్టిమేట్ అండి. ఇంకా చాలా బాగుంది. కూడా ఈ జిల్లా అని తెలుస్తుంది. లేదు సార్, నేను హైదరాబాద్ అండి, పక్కా హైదరాబాద్. కానీ నాకు చాలా ఇష్టం ప్లేసెస్. పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి సరిగా వస్తూ ఉంటారు. సంక్రాంతి 100% వస్తూ ఉంటారు సార్. సంక్రాంతి ఖచ్చితంగా భీమవరంకు రావాల్సిందే, పాలకొల్లుకు రావాల్సిందే. ఇక్కడ మొత్తం తిరగాల్సిందే సార్. ఈ 3 days మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాను. చాలా మంది కత్తులు కట్టే కోడి పందాలు వద్దు, కత్తులు కట్టే కోడి పందాలు వద్దు, అది ఇది అంటారు. దానిపై మీ కామెంట్ ఏంటి? అసలు మీరేమన్నా అంటే పాపం అవి చనిపోతుంటే చూస్తే బాధ అనిపిస్తుంది అండి నిజంగా. ఎంతకైనా వాటికి కూడా ప్రాణం కదా సార్. అది అందుకే నేను చూడలేకపోతున్నా వాటిని. కోడి అవి అవి 2 కొట్లాడడం బాగానే ఉంటుంది, కానీ ఒకటి చనిపోతుంటే బాధ అనిపిస్తుంది. తప్పదు, సాంప్రదాయం నడుస్తుంది కాబట్టి నడుస్తుంది. కానీ అది ఎవరికైనా హట్ అవుతుంది, పెట్టే వాళ్ళకి కూడా హట్ అవుతుంది. అది చెప్పుకోలేరు అందరూ. ఎన్ని రోజులు ఉండబోతున్నారు ఇక్కడ? ఇక నేను 19th వరకు ఉంటానండి ఇక్కడ. రేపు వచ్చేసి ఇక్కడ మన నూజివీడు వెళ్తాను. మళ్ళీ ఎల్లుండి ఇక్కడ రాజమండ్రి, 17th ఇక్కడ ఉంటాను, 18th మన ఒరిస్సా వెళ్తాను. మొత్తం 19th వరకు ఇక్కడ తిరుగుతాను సార్. ఈ సంక్రాంతి ఉత్సవాలు చాలా గ్రామాలకు వెళ్ళి ఉంటారు మీరు. ఏంటి ఏం చూసారు ఈ ఏడాది ప్రత్యేకంగా? అంటే ఈ ఏడాది అంటే సార్ మన దగ్గర ఉన్న ఈ క్లైమేట్ కానీ, ఈ వాతావరణం, ఈ గ్రీనరీ కానీ ఎక్కడ లేదు సార్. చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో మా తెలంగాణలో కూడా ఇలాగే కొన్ని ప్లేసెస్ చూస్తే మనమే షాక్ అయిపోతాం. ఇది కూడా మళ్ళీ ఏదైనా భీమవరమా అలా ఉన్నది మా తెలంగాణలో కూడా. ఇది మాత్రం ఎప్పుడో ఎన్నేళ్ళ నుంచి ఉన్నది కాబట్టి ఈ క్లైమేటే వేరు సార్. అందరు గోవా అది అంటారు, కానీ అవన్నీ వేస్తారు. మన దగ్గర ఉంటే చాలు, అంతకన్నా మంచి గోవా ఉంది ఇక్కడ మన దగ్గర. ఇక్కడ ఆతిథ్యం స్వీకరించారా? ఫుడ్ అది టేస్ట్ చేశారా? బ్రహ్మాండంగా సార్. ఇక్కడ చాలా మర్యాదలు చాలా బాగా చూసుకుంటారు సార్. ఎవరి ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు ఫుడ్ పెట్టండి వదలరు. మనకు చాలా బ్రహ్మాండంగా చూసుకుంటారు. మర్యాదలు చాలా బాగుంటాయి. ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ సార్. ఇక్కడ పోటాపోటీ మీద ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, వీళ్ళింటికి వెళ్ళాలా ఉంటుంది సార్ అలాగా. అండ్ ముఖ్యంగా ఇవన్నీ కారణం, మాకు ఇంతగా గ్రాండ్ రావడానికి కారణం మా జబర్దస్త్ అండి. ఆ జబర్దస్త్ ఎప్పటికీ మరవలేము. అంటే మిమ్మల్ని గెడ్డం నవీన్ అంటారు కదా, అంటే గెడ్డం ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందా, లేకపోతే ఇంటి పేరు అది? లేదు సార్, అది నా గడ్డం ఉండడం వల్లనే గడ్డం నవీన్ వచ్చింది సార్. ఇంటి పేరు ఇటుక నవీన్. యాక్చువల్గా ఇటుక నవీన్ అంటారు మా ఇంటి పేరు. ఈ గడ్డం రావడం వల్ల గడ్డం నవీన్. అలాగే గురుగారు రాఘవేంద్రరావు గారు కనబడడంతో జూనియర్ రాఘవేంద్రరావు అని వచ్చిందండి. అలాగా సార్, మీరు కూడా భవిష్యత్తులో కూడా ప్రతి సంక్రాంతికి వస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇది కోడిపందాలు అయితే జోరుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి గడ్డం నవీన్ కూడా తన ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. చంద్రశేఖర్తో మన RTV భీమవరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.